ముందరి నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది. అది దురదృష్టవశాత్తు మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుషితమై అది మురికి కాలువగా మారిపోయింది. కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ల వల్ల వాళ్ళ పంటలు నష్టపోతున్నాయని నల్గొండ జిల్లా ప్రజల ఆవేదన. కాబట్టి ఇక్కడ ప్రక్షాళన జరిగితే అక్కడ రైతులకు లాభం జరుగుతుంది, ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది. ఇక్కడ మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించారు. కాబట్టి మూసీ ప్రక్షాళన జరగాలి, బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికి పోవాలి అని చెప్పారు. ఎందుకంటే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే ఆ బఫర్ జోన్ లో వేసిన బోర్వెల్ ఆ కంటామినేటెడ్ వాటర్ మాత్రమే వస్తుంది. వాళ్ళకి నీళ్లు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు, 10 ఫీట్లు దవ్వితే నీళ్లు వస్తాయి, బోర్వెల్లో నీళ్లు వచ్చాయిగా అనుకుంటారు. కానీ అందులో ఉన్న కలుషితాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోలేరు. కాబట్టి ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ ప్రక్షాళన విషయంలో ఎక్కడ మాకు వ్యతిరేకత లేదు, జరగాల్సిందే. అది జరుగుతుంది. జరిగిన తర్వాత హైదరాబాద్ కు మరి ఏ రకంగానైతే సౌత్ కొరియాలో మురికి కాలువని తీసిన తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిపోయిందో ఇది కూడా అలా మారేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ కు బ్రాండ్ అయినటువంటి ఓల్డ్ సిటీ, చార్మినార్ అనే ఆ ప్రాంతాలలో ఏదైతే ఫుట్పాత్ ఉన్నాయో అవన్నీ కబ్జాలని, అటువంటి వాటిని చేయకుండా ఇక్కడ న్యూ సిటీ అనేటువంటి ఇక్కడ ఖైరతాబాద్ కాదు ఎక్కడైనా సరే ఇది ఇలా ఖైరతాబాద్ లో అయిందని కాదు, రేపు ఇంకో దగ్గర అయితే కూడా వస్తాను. ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నాను. అందుకే చెప్పాను, ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇవ్వండి, ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వండి అధికారులకు చెప్తున్నాను. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర లేకుంటే డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఇది సెట్ బ్యాక్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పండి. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను చూశాను, నేను అదే చెప్పాను ఆ డీసీపీ గారికి. పెద్ద బిల్డింగ్లు వాళ్ళు సెట్ బ్యాక్ చూపించారు, కానీ దాని పార్కింగ్ కింద వాడుకుంటారు. ఆ సెట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్యాసేజ్ వదులుతారో అది పెడెస్ట్రియన్స్ వాడడానికి మరి నడిచే వాళ్లకు దారి. అది మరి అదే ఎక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా గుల్లగొడతలేరు. నేను రోడ్ నంబర్ 46 మొత్తం అదే ఉంది. రోడ్ల మీదే వదిలం మాత్రం సెట్ బ్యాక్ వదిలారు. ఆ సెట్ బ్యాక్ మొత్తం మేము వాళ్ళ పార్కింగ్ కింద వాడుకుంటారు. నడిచేవాడు ఇలా నడవాడి, అక్కడ ఎవరు చూస్తలేడు. బంజారాయిల్ రోడ్ నంబర్ 1 కానీ 2లో కానీ అక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. బస్తీలలో ఏం పని అంటుండే. కాబట్టి బస్తీల జోలికి రాకండి దయచేసి నా కోరిక. అంటే జీహెచ్ఎంసీ మేయర్ పైన బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది, ఏమంటారు? అవిశ్వాసం నాకేం సంబంధం.